ఖమ్మం జిల్లా సిరిపురంలో బిగ్ టీవీ గ్రేస్ జనరల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించింది. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న పేద ప్రజలకు టెస్టులు చేసి మందులను అందించారు. గ్రేస్ జనరల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిగ్ టీవీ యాజమాన్యానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా మధుర మండలం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా ఉచిత హెల్త్ క్యాంపుకు అపూర్వ స్పందన వచ్చింది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఒకవైపున బిగ్ టీవీ సారథ్యంతో పాటుగా గ్రేస్ మెడికల్ కళాశాల యొక్క నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి క్యాంపుకు అపూర్వ స్పందన వచ్చింది. గ్రామస్తులతో చాలా మంది కూడా సుమారు వందలాది మంది కూడా వైద్య సేవలు పొందుతున్న నేపథ్యం వచ్చిన పేషెంట్లకు ఒకవైపున ఉచిత పరీక్షలతో పాటుగా టెస్టులు సైతం ఫ్రీగా చేయడంతో పాటుగా విలువైనటువంటి మందులు కూడా వాళ్ళకి ఉచితంగా అందిస్తున్న నేపథ్యం ఉంది. చాలా దీనికి సంబంధించి కళాశాల చైర్మన్ జాకబ్ మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. మీ ఆధ్వర్యంలో బిగ్ టీవీ కోఆపరేషన్ సహకారంతో మొత్తానికైతే ఉచిత మెగా హెల్త్ క్యాంపును శ్రీపురం గ్రామంలో ఏర్పాటు చేయడం చాలా వరకు కూడా వైద్య సేవలు పొందారు పేద ప్రజలంతా కూడా. ఎలా అనిపిస్తుంది చూస్తారు? చాలా సంతోషం అండి. సిరిపురము ఈ పరిసర ప్రాంతాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో గ్రేస్ జనరల్ హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంపు ద్వారా చాలామంది పేదలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. యాక్చువల్గా మరి మేము గడిచిన సుమారు 30 సంవత్సరాలుగా ఉచిత మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం రూరల్ ఏరియాల్లో, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలలో 1994 నుండి ఈ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం. బట్ రీసెంట్గా ఖమ్మం సమీపంలో తనికలలో గ్రేస్ జనరల్ హాస్పిటల్లో 150 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చారిటీ హాస్పిటల్. ఈ చారిటీ హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు డాక్టర్ సురేందర్ గారు ఉన్నారు. పీడియాట్రిషియన్ సార్ ఇక్కడ ఉన్నారు. అట్లాగే మరి ఇంకా గైనకాలజీ మేడం, ఆప్థమాలజిస్టు, డెంటల్ డాక్టర్ గారు, మరి ఆర్థో డాక్టర్సు, మా టీం అందరూ కూడా నర్సెస్, మెడికల్ టీము, డయాగ్నోసిస్ సెంటర్ టీం అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 40 మంది గ్రేస్ జనరల్ హాస్పిటల్ టీము బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంపుకు సపోర్ట్ చేయడానికి, ముఖ్యంగా ప్రజలకు సర్వీస్ చేయడానికి, ప్రజలకు సేవ అందించడం కొరకు రావడం జరిగింది. దీంట్లో డాక్టర్స్ ట్రీట్మెంటు, అట్లాగే టెస్టులు, మరి మెడిసిన్ అన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా మున్ముందు కూడా బిగ్ టీవీ ద్వారా ఏర్పాటు చేయబోయేటువంటి క్యాంపుల్లో ప్రజలకు, పేద ప్రజలకు గ్రేస్ జనరల్ హాస్పిటల్ ద్వారా మెడికల్ సర్వీసెస్ అందించడానికి, ఉచిత మెడికల్ సర్వీసెస్ అందించడానికి మా తరఫున మా నర్సింగ్ కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్ తరఫున మేమందరం కూడా ఎప్పుడు ముందుగా ఉంటాం, సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఎండి జనరల్ వైద్యులు మనతో పాటు మనం మాట్లాడుతుందాం. సార్, జనరల్గా ఈ క్యాంపుకు పల్లెటూరులో చాలా వరకు వివిధ రకాల వ్యాధి బాధలతో వచ్చిన వాళ్ళు ఉంటారు, సమస్యలతో. ఎలాంటి కేసులు వచ్చింది మీ దగ్గర? ఎక్కువగా ఈ పల్లెటూరులో ఈ సమ్మర్లో అతిసార వ్యాధులు, దాంతోపాటు డయాబెటిక్, హైపర్ టెన్షన్ పేషెంట్లు, ఇంతకుముందు క్రానిక్గా ఉన్న కార్డియాక్ డిసీజెస్ పేషెంట్లు ఫాలోఅప్ కోసము, కొంతమంది ఇక్కడ షుగర్ డిటెక్ట్ అయిన పేషెంట్లు చాలామంది ఇక్కడ వచ్చారు. ఇంచుమించు నియర్లీ 250 నుంచి 300 మంది వరకు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చూసాము. పేషెంట్లు అయితే ఇక్కడ డయాగ్నోజ్ అయినాయి, ఇక్కడ అవుతున్నాయి. కొన్ని మా హాస్పిటల్కి తీసుకొని పోయి మిగతా టెస్టులు, ఎక్స్రేలు తీసేవి అక్కడ ఫ్రీగా చేస్తున్నాం. కాబట్టి సంస్థ తరఫున, చారిటీ తరఫున 250 నుంచి 300 మంది అయితే ఈ క్యాంపులో అటెండ్ అయ్యారు. డైలీగా వర్క్ చేసే వారికి సంబంధించి గైనిక్ సమస్యలు ఎలాంటి కేసులు ఎదురుపడ్డాయని చెప్పి మనం మాట్లాడుతుందాం మేడం. జనరల్గా గైనిక్ కేసులు ఎలాంటి కేసులు వచ్చేసినాయి, ఏమన్నా అంటే డిఫరెంట్ కేసెస్ ఏమన్నా యాడ్ అయినాయా? యూజువల్గా మనకి మేజర్గా ఏంటంటే ఇక్కడ తెల్లబట్ట సమస్యలు చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళు వచ్చారండి మేజర్గా. అండ్ తర్వాత వచ్చి గర్భసంచి వాపు ఉన్న వాళ్ళు కానీ, నెలలు సరిగా రాకపోవటం, వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా రాకుండా సరే నెక్స్ట్ వస్తుంది అని వెయిట్ చేసుకుంటూ సరైన రీజన్ తెలియకుండా అట్లా ఉండటం చాలా మందిని అయితే వచ్చారు. చాలా ఎప్పటి నుంచో సమస్య ఉన్న వాళ్ళు చాలా మంది కనిపించారు. సో మన దగ్గర మినిమం మనం చేయగలిగే టెస్ట్లు ఇక్కడ మనం చేశాము. సో తదుపరి స్కాన్స్ కానీ ఏమన్నా అన్ని ఫెసిలిటీస్ మన గ్రేస్ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి తదుపరి వైద్యం మనకు అక్కడ హాస్పిటల్లో మనం స్కాన్ చేయడం, ఎవ్రీథింగ్ మనం అక్కడ చూసుకుంటామని చెప్పాము. ఇక్కడ ఎంతవరకు ఇవ్వగలమో మినిమం మెడిసిన్స్ మనం ఇవ్వగలిగేవి మనం ఇక్కడ నుంచి ఇచ్చాము. సో మిగతా టెస్ట్ కానీ ఏమైనా స్కాన్స్ కానీ ఎవ్రీథింగ్ మనం గ్రేస్ హాస్పిటల్లో తర్వాత వాళ్ళకి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాం. సో ఇదొక ఎత్తు అయితే గ్రేస్ హాస్పిటల్ సంబంధించిన CEO మనతో పాటు ఉన్నారు, మనం మాట్లాడుతుందాం. మేడం, జనరల్గా ఈ కేసు సంబంధించి ఈ క్యాంపులో అంటే డిఫరెంట్ కేసెస్ ఎదురవుతూ ఉన్నాయి. ఎలాంటి కేసులకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? వాళ్ళకి ఇక్కడ చూసుకున్న కేసులు ఇక్కడ సెట్ కాకపోతే మరలా నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం మరలా గ్రేస్ హాస్పిటల్కి రమ్మంటాం, రిఫర్ చేయడం, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది?
ఇక్కడ క్యాంప్లో చాలామంది ఎక్కువ రక్తహీనతతో చాలామంది ఉన్నారు. షుగర్ కంట్రోల్ లేకపోవడం, బీపీ ఎక్కువగా ఉండడం అట్లాంటి వాటితో ఉన్నారు. మనం ఈసీజీ, షుగర్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశాము. సో వాటితో చాలామందికి ఇక్కడ వైద్యం చేశాము, సరిపోయింది. ఇంకా కొంతమందికి గుండె స్కానింగ్లు కావాలి, ఇంకొన్ని రక్త పరీక్షలు కావాలి. అలాంటి వారికి హాస్పిటల్కి రిఫర్ చేసాం. అది కూడా చాలా అతి తక్కువ ధరలో వాళ్ళకి కూడా స్కానింగ్స్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు మొత్తం కదా, అంటే క్రిటికల్ కేసెస్కి సంబంధించి అంటే వాళ్ళకు కూడా తెలియదు. అలాంటి కేసులు కూడా ఈ క్యాంపు ద్వారా బయటకు రావడం, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తించడం, వాళ్ళు గుర్తించిన తర్వాత మరలా ఆ కేసు సంబంధించి మళ్ళీ ఇక్కడ స్టడీ చేసిన తర్వాత ఇంకా పూర్తి వైద్య సేవలు అందించేందుకు కూడా తనిఖీల్లో ఉన్నటువంటి గ్రేస్ కళాశాల అంటే అక్కడ హాస్పిటల్కి రమ్మంటూ అక్కడే పూర్తి వైద్యం అందించే విధంగా అడుగులు వేస్తుంది గ్రేస్ కాలేజ్. మొత్తానికైతే ఈ యొక్క బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంపుకు ఒకవైపున గ్రేస్ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో ఈ యొక్క సహకారం అందించిన నేపథ్యంలో మొత్తానికైతే చాలా వరకు డిప్లొమాటిక్ ఉన్న కేసెస్ మొత్తం కూడా ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి పూర్తిగా ఫ్రీ వైద్యం అందించేందుకు కూడా ఆ యజమాని ముందుకు వచ్చిన నేపథ్యం. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, శ్రీపురం.